నెక్స్ట్ కడపకు వస్తే ఇంకా కడప అంటే చెప్పేదే ఉంది. కడప అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి, ఇవన్నీ కడప పేరు చెప్తేనే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయ్యేటువంటి పరిస్థితుల్లో అటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఒక స్థానం టీడీపీకి ఇచ్చారు. చూద్దాం ఆ స్థానం కూడా టీడీపీకి పోతుందా, లేదు ఆ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకొని కడప జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుందా. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కడప వైఎస్ఆర్సీపీ, మైదుకూరు వైఎస్ఆర్సీపీ, కోడూరు ఎస్సీ క్యాండిడేట్ అక్కడ వైఎస్ఆర్సీపీ, బద్వేలు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు టీడీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ప్రొద్దుటూరు ఒక్కటే టీడీపీకి ఇచ్చారు, మిగతా 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఈ వైఎస్ఆర్సీపీలో కూడా ఇక్కడ పులివెందులను చూసుకుంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనేది డిక్లేర్. కాకపోతే మెజారిటీ ఎంత, గతంలో ఆయన మెజారిటీని ఆయనే బద్దలు కొట్టబోతున్నారా, ఎమ్మెల్యేగా నిలబడ్డా సరే, ఎంపీగా నిలబడ్డా సరే, సీఎంగా గెలుపొందినా సరే, అభివృద్ధులు అయినా సరే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా, జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలన్నా అవతల కూడా జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండాలట. ఒకవేళ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో క్యాండిడేట్ అయ్యుండి అప్పుడు ప్రతిపక్షంలో కావచ్చు, లేదు పులివెందుల్లో కావచ్చు, అధికారంలోకి సంబంధించి పోటీ పడేటువంటి విషయంలో కావచ్చు అయ్యుంటే అప్పుడు మాత్రమే ఇటువంటి అభివృద్ధి కావచ్చు, ఇటువంటి చరిత్రలో తిరగరాయటాలు కావచ్చు, వాళ్ళ మెజారిటీని వాళ్ళే మళ్ళా క్రాస్ చేయడం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు జరుగుతాయనేటువంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక పేరు. కానీ 9 నియోజకవర్గాలు చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ, ఒకటి ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆత్మసాక్షికి సంబంధించినటువంటి రిపోర్టు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వస్తే ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలులో 14 నియోజకవర్గాల్లో ఇక్కడ 2 స్థానాలు టీడీపీకి ఇచ్చారు, ఒకటి కర్నూలు, 2 బనగానపల్లె. మిగతా 12 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇవి చూద్దాం ఒకసారి నియోజకవర్గాల వారీగా. నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుందంట, ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, కర్నూలు ఇక్కడ మళ్ళీ టీడీపీ వస్తుందంట, ఆలూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగినూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ. ఓవరాల్గా 14 నియోజకవర్గాలు కర్నూలులో ఉంటే ఓవరాల్గా 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీకి వస్తున్నాయి, మిగతా 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. చూద్దాం మరి ఆ 2 నియోజకవర్గాలు కూడా ఏమన్నా కీన్ కాంటెస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఫైనల్గా అవి కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందా చూద్దాం. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో అనంతపురంలో 3 నియోజకవర్గాలు టీడీపీ కూటమికి ఇచ్చారు, మిగిలిన 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అవి కూడా నియోజకవర్గాల వారికి చూద్దాం. రాప్తాడు వైఎస్ఆర్సీపీ, రాయదుర్గం వైఎస్ఆర్సీపీ, ఉరవకొండ ఇక్కడ టీడీపీ వస్తుందంట, హిందూపూర్ టీడీపీ వస్తుందంట. మేబీ హిందూపూర్కి సంబంధించి చూసుకుంటే కూటమి తరపు నుంచి బీజేపీ టికెట్ తెచ్చుకోవాలి, ఆ బీజేపీలో భాగంగా పరిపూర్ణానంద స్వామికి అక్కడ టికెట్ ఇవ్వాలి. అప్పటి వరకు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి బావమరిది, ఈయన్ని ఎంపీగా హిందూపురం ఎంపీగా పంపించాలి, అక్కడ ఎమ్మెల్యేగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేయాలనేటువంటిది ఆయన పెట్టినటువంటి కూటమి నుంచి పెట్టినటువంటి ప్రపోజలు. కానీ కూటమిలో భాగంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కూటమిలో ఉన్నప్పుడు సర్దుకుపోవాలి, త్యాగాలకి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ఆమెను బహిరంగంగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసాము. దాంట్లో భాగంగా ఆ తర్వాత హిందూపూర్ నుంచి పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా నామినేట్ అక్కడ అప్లై చేసుకోవడం కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేయడం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూటమిని టీడీపీని ఓడించి తీరుతా అనేటువంటి శపథాలు కూడా చేయటం కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి భావజాలాలు కావచ్చు, బీజేపీ భావజాలాలతో ఉన్నటువంటి వ్యక్తికి ఆల్మోస్ట్ బీజేపీ అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మేబీ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టి మరొకసారి 3వ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా, లేదు ఓడిపోయి అక్కడ పరిపూర్ణానంద స్వామి గెలిచి ఆయన అసెంబ్లీకి అడుగు పెడతారా, హిందూపూర్లో ఏంటి పరిస్థితి అనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే హిందూపూర్లో బాలకృష్ణ గారు మరోసారి గెలవబోతున్నారు. ఇది క్లియర్ వీళ్ళ రిపోర్టు. బట్ అక్కడ జనరల్గా లోకల్గా వస్తున్నటువంటి రిపోర్ట్ చూసుకుంటే 4వ తారీఖు వరకు వెయిట్ చేసినటువంటి పరిస్థితే. చూద్దాం, మేబీ బాలకృష్ణ గారు 3వసారి మరలా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుందాం. మడకసిర ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ,
పెనుగొండ టీడీపీకి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కదిరి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ, సింగనమల ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణ్ దుర్గ్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ సింగనమలకి సంబంధించి ఒక విషయం మాట్లాడుకోవాలా, ఎందుకంటే రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మంగళగిరిలో చూసుకుంటే లోకేష్ కావచ్చు, వీళ్ళెవ్వరికీ లేనంత ఇది సింగనమల్లో ఏర్పడింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు లేక చదువు సంధ్య లేని ఒక టిప్పర్ డ్రైవర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్సీపీకి. అంటే అర్థమైపోవట్లేదా తమ్ముళ్ళు, మనం ఏ విధంగా గెలవబోతున్నామో? చక్రం తిరుగుతుంది, గతంలో తిప్పిన చక్రం మళ్ళీ తిప్పుతుందని చెప్పి ఆయన అదే సింగనమల వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్లు. ఆ తర్వాత చూసుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైన రీతిలోనే కౌంటర్లు ఇచ్చారు. ఏం చదివారో చూసుకోమన్నారు, ఆయన క్వాలిఫికేషన్ కూడా చెప్పుకొచ్చారు. నీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కౌంటర్ కూడా ఇచ్చారు. ఫైనల్గా ఆ టిప్పర్ డ్రైవరే సింగనమల నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలవబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా. ఫైనల్గా చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఓవరాల్గా అనంతపూర్లో 14 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే 3 నియోజకవర్గాలు ఇక్కడ టీడీపీ కూటమి తరపు నుంచి గెలుచుకుంటే 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు అనంతపూర్ జిల్లాకు సంబంధించి.